నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. అను ఇమాన్యుయల్ ఒక ప్రముఖ భారతీయ నటి. ఆమె ప్రధానంగా తెలుగు మరియు తమిళ చిత్రాల్లో నటించారు. ఆమె జీవిత విశేషాలు, సినీ ప్రయాణం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అను ఇమాన్యుయల్ మార్చి 28, 1997 అమెరికాలోని చికాగోలో జన్మించారు. ఆమె కుటుంబం మలయాళీ నేపథ్యం కలిగినది. ఆమె తండ్రి తంగచన్ ఇమాన్యుయల్ ప్రముఖ మలయాళ సినిమా నిర్మాత. తన పాఠశాల విద్య, ఉన్నత చదువులను అమెరికాలోనే పూర్తి చేసుకున్నారు. చిన్నప్పటి నుండి సినిమాల వాతావరణంలో పెరగడం వల్ల ఆమెకు నటనపై ఆసక్తి కలిగింది. అను ఇమాన్యుయల్ సినీ ప్రయాణం చాలా చిన్న వయసులోనే ప్రారంభమైంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా 2011లో తన తండ్రి నిర్మించిన స్వప్న సంచారి అనే మలయాళ చిత్రంలో జయరామ్ కుమార్తెగా నటించారు. చదువు కోసం విరామం తీసుకున్న తర్వాత 2016లో నివిన్ పౌలి సరసన యాక్షన్ హీరో బీజు చిత్రంతో కథానాయికగా పరిచయమయ్యారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద విజయాన్ని సాధించింది. అనుకు అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. మజ్ను 2016 నాని సరసన నటించిన ఈ చిత్రం ఆమెకు తెలుగులో గ్రాండ్ ఎంట్రీనిచ్చింది. ఇందులో ఆమె నటనకు మరియు అందానికి మంచి మార్కులే పడ్డాయి. కిట్టుగాడున్నాడు జాగ్రత్త రాజ్ తరుణ్ సరసన నుంచి మంచి మాస్ ఆడియన్స్ కు దగ్గరైంది. కెరియర్ ప్రారంభంలోనే ఆమె టాలీవుడ్ టాప్ హీరోయిన్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. అజ్ఞాతవాసి 2018 పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన ఈ భారీ చిత్రంలో నటించడం ఆమె కెరియర్ లో ఒక మైల్ రాయి. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అల్లు అర్జున్ సరసన కథానాయికగా నటించి మెప్పించారు. ఇక శైలజారెడ్డి అల్లుడు నాగ చైతన్య సరసన పొగరున్న అమ్మాయి పాత్రలో అలరించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె తన ముద్ర వేశారు. విశాల్ సరసన తప్పిరివాలన్ సినిమాను నటించారు. ఈ చిత్రాన్ని తెలుగులో డిటెక్టివ్ గా విడుదల చేశారు. ఈ చిత్రంతో తమిళంలోకి అడుగు పెట్టారు. శివకార్తికేయన్ సరసన నమ్మి మిట్టు పెళ్ళై చిత్రంలో నటించారు. ఇది అక్కడ పెద్ద హిట్ అయింది. ఆమె అమెరికాలో సైకాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. భాషపై పట్టు, మలయాళంలో తన మాతృభాష అయినప్పటికీ ఆమె ఇంగ్లీష్, తెలుగు భాషలను స్పష్టంగా మాట్లాడగలరు. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటో షూట్స్, వ్యక్తిగత విషయాలను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటారు. అను ఇమాన్యుయల్ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా కథబలం ఉన్న సినిమాలను కూడా ఎంచుకుంటారు. మహాసముద్రం 2021 ఈ మల్టీ స్టారర్ చిత్రంలో ఆమె పాత్ర పరిధి తక్కువే అయినా కథలో కీలకమైన మలుపుగా కనిపిస్తుంది. అల్లుడు అదర్స్ బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఒక కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించి తన డాన్స్ స్కిల్స్ తో ఆకట్టుకున్నారు. ఊరు పేరు భైరవకోన 2024 సందీప్ కిషన్ సరసన ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ లో నటించి విభిన్నమైన జానర్లను కూడా ట్రై చేయగలనని నిరూపించారు. ఏ నటికైనా విజయాలతో పాటు అపరాజయాలు కూడా ఉంటాయి. తాను కెరియర్ లో అజ్ఞాతవాసి మరియు నా పేరు సూర్య వంటి భారీ అంచనాల చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినప్పటికీ ఆమె కుంగిపోకుండా వరుస అవకాశాలను అందుకుంటూ తన స్థానాన్ని పదిలంగా చేసుకున్నారు. ఆమెకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. షూటింగ్ గ్యాప్ దొరికితే తన కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్తూ ఉంటారు. ఫిట్నెస్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. యోగా, జిమ్, వర్కౌట్లను క్రమం తప్పకుండా పాటిస్తారు. సినీ పరిశ్రమలో ఆమెను ఒక రిజర్వ్ పర్సన్ గా పిలుస్తారు. షూటింగ్ సెట్స్ లో కూడా ఆమె పని పట్ల చాలా నిబద్ధతతో ఉంటారని సహనటులు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఆమె చేతిలో కొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం సౌత్ లోనే కాకుండా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ల ద్వారా వెబ్ సిరీస్ లలో కూడా నటించే అవకాశంలో ఉన్నట్టు తెలుస్తోంది. నటనలో మరింత పరిణితి సాధించి లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేయాలనేది ఆమె కోరిక. సినిమా రంగంలో ఒక నటికి వరుస విజయాలు రావడం ఎంత ముఖ్యమో
పరాజయాలను కూడా తట్టుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. పెద్ద ప్రాజెక్టుల ప్రభావం పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలపై ఆమె భారీ ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయి ఆడకపోవడంతో ఆమె కెరియర్ కాస్త నెమ్మదించింది. అయినప్పటికీ ఆమె కుంగిపోకుండా చిన్న సినిమాలైనా, వెయిట్ ఉన్న పాత్రలైనా చేస్తూ పరిశ్రమలో తన ఉనికిని ఉంచుకున్నారు. సక్సెస్ అనేది కేవలం నంబర్ల మీద ఆధారపడి ఉండదు, చేసే పనిలో తృప్తి ఉండాలి అని ఆమె ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తన పని తను చేసుకోవడం, షూటింగ్ ముగియగానే కుటుంబంతో గడపడం ఆమెకు అలవాటు. సహ నటులతో, దర్శకులతో ఆమె మంచి సంబంధాలు ఉన్నాయి. క్రమశిక్షణ గల నటిగా ఆమెకు పరిశ్రమలో మంచి పేరుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.